హనుమ ఎగిరెడి మార్గమందున సంద్రమంతయు వేగమునెగరుచు ద్రోణిని కలుగుచు నిలచచేట జూడగా పక్షులెగరెడి మార్గమందున గరుడుని వోలె ఎగరుచు నిలచి మేఘజలమును పట్టిలాగుచు వాయురీతిన వరలెట తాను హనుమ వేగముకు ఆకర్షితమైన మేఘములేమో తెలుపు నలుపున అరుణ వర్ణమున పసుపు రంగున శోభిల్లి నిలచేటా దూరు చుటికి వచ్చుచు మబ్బుల చాటున ఏగడు నట్టి చంద్రుని పోలెక కానెట మారుతి వేగమునక వెడియామను కలుచు దేవ గంధర్వులు దానవులందరూ పూలవానను కురిపించి నిలచేట ఎంతో సంబరమందుచు నిలచి మహావేగమున అంబర తలమున ఎగిరెడు మారుతి తన కిరణజాలపు వేడి తగలక చూచెటార్కుడు రాముని కార్యము ఏగడు వానికి అనువుగా చల్లని గాలి వీచుచు నిలచేట వాయువు అనుకూల వర్తనడు అంబర వీధిని ఎగిరెడి మారుతి నే ఋషిగణము లేమో సంస్తుతి చేసిరి మహాతేజుడవు వాయుపుత్రుని దేవ గంధర్వులు ప్రశంసించిరి నాలులు యక్షులు దేవ రాక్షసులు పక్షిగణములు సల్లుతి చేసిరి ఆకాశమెగరెడి వాయుపుత్రునకు రామ కార్యమై సాగెడు వానికి ఎంతో కొంత సాయము చేయక నిలచి ఉన్నను లోక నిందను ముట్టుచు నిలచి యుండగవలనని సాగరుడెంతయో చింత చేయుచు ఇక్ష్వాకు వంశపు సగరుని రక్షను పొడవిన నేను ఇక్ష్వాకాంతయ శ్రేయమును సగడి దూత కూడగ కష్టము కరుకక నిలుపవలని మార్గమధ్యమున శ్రమనందకాతడు విశ్రాంతి కొనుచు బయలుదేరగా ఆశ్రయమిచ్చుట కర్తవ్యమనుచు తన జలములలో దాగిన నయట్టి బంగారు శిఖరుల ఒప్పెడు వానిని రెక్కలు గలిగిన పర్వత శ్రేష్ఠుని మైనాకు గనుచు పలికెతన్నప్పుడు ఎంతో ఉత్తమ యోచన సలుపుచు పాతాళమందున ఓరలిన రక్కసుల బారి నుండి దేవతల కావగా రక్కసి మూకల రాక మార్గముకు అడ్డుగోడగా బేరెండ్రు నిలపెలి బలమును గొనుచు ఎప్పుడు భూతలము రాకను విస్తృతి గలుగుచు పాతాళ మార్గపు ద్వారమైతివని పైకిని బృందికి తునటు ఎరగగ రెక్కలు కలిగిన నీవును చూడ సమర్థుడచ్చు నీ ప్రేరణను నిలచితినేనని వేగలెమ్మని పర్వత శ్రేష్ఠుని సాగరు వేడట రామకార్యమై సాగెడు వాడు సీత జాడను తెలిగనేగెడు కపివీరుండు ఎల్లర చూడగ భయమును గుల్పెడి కార్యము చేయగ పూనిన వాడు నీ మీదుగనే గగన భాగమున ఎగుచుండెని ఇక్ష్వాకులను పుట్టిన ఎట్టి రామ చంద్రుని కార్యమునే గడి హనుముకు జాడ విశ్రాంతి కొనగా సెలవీయవలెనని ఇక్ష్వాకాన్వయ వీరులందరూ నాకును నీకును పూజనీయులని సహాయపడుము కర్తవ్య విముపతకు పరమ పురుషులు కోపింతురనుచు మారుతి చూడగ మన కతికి అనుచు నీ శిఖరో పరిసేవలిడుచు వానికి సేద తీర్వగవలెనని నా జలమును నుండి పైకి రమ్ముని సాగరు వేడట మాయై నాకుని అప్పుడు